Okay, sixth question. 1 plus cos 10 degrees plus cos 20 degrees plus cos 30 degrees. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సో 1 ప్లస్ cos 30 దాన్ని మనం ఈ విధంగా రాసుకుందాం. cos 2 ఇంటూ 15 degrees. cos 30ని cos 2 ఇంటూ 15 degrees. ఈ రెండు టర్మ్స్కి cos C ప్లస్ cos D. cos 10 degrees plus cos 20 degrees. అవి రెండింటికి cos C plus cos D అప్లై చేయాలి. సో 2 cos C plus D by 2, 10 plus 20 by 2, 30 by 2, 15 degrees. cos C minus D by 2, 10 minus 20, minus 10 by 2, minus 5. సో cos minus 5 అంటే ప్లస్ cos 5 అవుతుంది. cos minus theta is equal to plus cos theta. So it is equal to cos 5 degrees. సో దీన్ని మనం థీటాగా తీసుకుందాం. 1 plus cos 2 theta. The formula is 2 cos square theta. 1 plus cos 2 theta అంటే 2 cos square theta. ఇక్కడ 2 cos 15 degrees cos 5 degrees. ఇప్పుడు ఈ టూ టర్మ్స్లో 2 cos 15 మనకి కామన్ వస్తుంది. సో కామన్ తీసుకుందాం. సో 2 cos 15 కామన్ వస్తే ఇక్కడ ఒక cos 15. సో 2 cos 15 కామన్ పోతే ఇంకా cos 5 degrees ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 cos 15 degrees. ఇక్కడ మళ్ళీ cos C ప్లస్ cos D అప్లై చేయాలి. సో 2 cos C plus D by 2, 15 plus 5, 20 by 2 అంటే 10 degrees. cos C minus D by 2, 15 minus 5, 10 by 2 అంటే 5 degrees. సో టోటల్గా 2 2 4 cos 5 degrees, cos 10 degrees, cos 15 degrees. సో ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ is the right answer. Okay, seventh problem. Sin power 4 pi by 8 plus cos power 4 pi by 8, sin power 4 3 pi by 8, cos power 4 3 pi by 8, sin power 4 5 pi by 8 plus cos power 4 5 pi by 8 plus sin power 4 7 pi by 8 plus cos power 4 7 pi by 8. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు ఉపయోగపడేటటువంటి ఫార్ములా sin పవర్ 4a ప్లస్ కాస్ పవర్ 4a అంటే యాంగిల్స్ రెండు సేమ్ ఉండాలి. సో ఇలా ఉన్నట్లయితే దాన్ని మనం 1 మైనస్ 1/2 sin స్క్వేర్ 2aగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ టూ టర్మ్స్ sin పవర్ 4 pi by 8, కాస్ పవర్ 4 pi by 8. సో ఈ రెండిట్లలో pi by 8 యాంగిల్ సేమ్ ఉంది. అట్లానే నెక్స్ట్ టూ టర్మ్స్లో 3 pi by 8, ఆ తర్వాత నెక్స్ట్ టూ టర్మ్స్లో 5 pi by 8, ఆ తర్వాత నెక్స్ట్ టూ టర్మ్స్లో 7 pi by 8. సో ప్రతి రెండు టూ టర్మ్స్కి ఈ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. సో ఫార్ములా అప్లై చేస్తే మన ప్రాబ్లం ఈ విధంగా మారిపోతుంది. 1 మైనస్ 1/2 ఫస్ట్ టూ టర్మ్స్లో యాంగిల్ pi by 8 ఉంది కాబట్టి 1 మైనస్ 1/2 sin స్క్వేర్ 2a అంటే 2 pi by 8. సో సెకండ్ టూ టర్మ్స్లో ఉన్నటువంటి యాంగిల్ 3 pi by 8, 1 మైనస్ 1/2 sin స్క్వేర్ 2 ఇంటూ 3 pi by 8. తర్వాత టూ టర్మ్స్లో ఉన్న యాంగిల్ 5 pi by 8, 1 మైనస్ 1/2 sin స్క్వేర్ 2 ఇంటూ 5 pi by 8. లాస్ట్ టూ టర్మ్స్లో ఉన్న యాంగిల్ 7 pi by 8, 1 మైనస్ 1/2 sin స్క్వేర్ 2 ఇంటూ 7 pi by 8. ఓకే, సో ఇక్కడ 2 1 2 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా 2 1 2 4 క్యాన్సిల్ అవుతుంది. 2 1 2 4. సో ఇక్కడ కూడా 2 1 2 4. సో 1 1 1 1. సో 4 1s ఉన్నాయి, 4 వస్తుంది. సో 1/2 sin స్క్వేర్ pi by 4, sin స్క్వేర్ pi by 4 అంటే 1/2. ఇది sin 45, ఇది sin 3 pi by 4 135 సెకండ్ క్వాడ్రంట్,
sin 5 pi by 4. Third quadrant 225 degrees, so sin 7 pi by 4, 315 degrees. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇవన్నీ కూడా 1/√2నే వస్తాయి. సో 45 135 అనేది ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్స్ కాబట్టి ప్లస్ 1/√2, 5 pi by 4 థర్డ్ క్వాడ్రంట్ మైనస్ 1/√2, 7 pi by 4 ఫోర్త్ క్వాడ్రంట్ మైనస్ 1/√2. సో ప్లస్ 1/√2 అయినా మైనస్ 1/√2 అయినా సైన్ స్క్వేర్ ఉండటం వల్ల అది కూడా 1/2గా మారిపోతుంది. సో 1/2 ఇంటూ 1/2 1/4. సో ఇలాంటి 1/4లో 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. -1/4 -1/4 -1/4 దట్ ఈస్ ఈక్వల్ టు 4 మైనస్ ఇవి 4 ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ 1/4, 4 4 క్యాన్సిల్, 4 minus 1 3. Therefore option A is the right answer. So 8th one, cos 12 degrees plus cos 60 degrees plus cos 84 degrees plus cos 132 degrees plus cos 156 degrees ఇలా ఇచ్చారు. దాని వాల్యూ మనం కనుక్కోవాలి. సో ముందుగా cos 60 degrees, తర్వాత cos 12 degrees ప్లస్ cos 132 degrees. ఇవి రెండు తీసుకుంటున్నాను నేను. ఇవి రెండింటికి cos C ప్లస్ cos D. అట్లానే cos 84 degrees ప్లస్ cos 156 degrees. ఇవి రెండింటికి cos C ప్లస్ cos D ఫార్ములా మనం అప్లై చేయాలి. సో ఇక్కడ cos 60 అంటే sin 30, దాని వాల్యూ 1/2. సో ఇవి రెండింటికి cos C ప్లస్ cos D, 2 cos C ప్లస్ D బై 2, 12 ప్లస్ 132 144/2 అంటే 72 degrees వస్తుంది. cos 72, cos C మైనస్ D బై 2, 132లో 12 పోతే 120, 120/2 అంటే 60 degrees వస్తుంది. అది -60 అయినా cos మైనస్ థీటా అంటే ప్లస్ cos థీటా, అందువల్ల ప్లస్ cos 60. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా 2 cos C ప్లస్ D బై 2, ఇవి రెండు యాడ్ చేస్తే 240, 150 ప్లస్ 80 230, 6 ప్లస్ 4 10, 240/2 అంటే 120 degrees వస్తుంది. cos C మైనస్ D బై 2, సో 150లో 80 పోతే 70, 6లో 4 పోతే 2, 72/2 అంటే 36 degrees మనకు వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 2 ఇంటూ cos 72 అంటే sin 18తో ఈక్వల్ √5 మైనస్ 1/4, cos 60 అంటే మనకి 1/2 ప్లస్ 2 ఇంటూ cos 120, cos 90 ప్లస్ 30 అది మైనస్ sin 30 మైనస్ 1/2, cos 36 sin 54తో ఈక్వల్, దాని వాల్యూ √5 ప్లస్ 1/4. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/2, ఈ రెండింటికి LCM 4, సో ప్లస్ 4, ఇది √5 మైనస్ 1, ఇది మైనస్ ఇంటూ √5 ప్లస్ 1, సో మైనస్ √5 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ √5 మైనస్ √5 క్యాన్సిల్, -1 -1 -2/4 అంటే -1/2. So 1/2 minus 1/2 we get 0. Therefore option C is the right answer. So 9th one, if tan 20 degrees is equal to lambda, then tan 160 minus tan 110 by 1 plus tan 160 into tan 110 ఆ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ముందుగా tan 160 degrees, సో tan 180 minus 20 అని మనం నోట్ చేయొచ్చు. సో 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, సో సెకండ్ క్వాడ్రంట్లో tan అనేది మైనస్, 180కి మళ్ళీ tan ఏ వస్తుంది, మైనస్ tan 20, సో మైనస్ tan 20 అంటే లాంబ్డా మైనస్ లాంబ్డా. tan 110 degrees, tan 90 plus 20
సో 90 వస్తే tan cot అవుతుంది, cot 20. సో 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో tan అనేది మైనస్. సో మైనస్ cot 20 మైనస్ tan 20 అంటే లాంబ్డా, cot 20 అంటే 1/λ. సో ఇవి వాల్యూస్. సో ఇప్పుడు మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే tan 160 వాల్యూ మనకి మైనస్ లాంబ్డా వచ్చింది, మైనస్ tan 110 మైనస్ 1/λ బై 1 ప్లస్ tan 160 అది మైనస్ లాంబ్డా, tan 110 మైనస్ 1/λ. సో న్యూమరేటర్లో ఎల్సిఎం మైనస్ లాంబ్డా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఈ లాంబ్డా ఇక్కడికి వచ్చేస్తుంది 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ బై లాంబ్డా హోల్ బై, ఈ లాంబ్డాతో ఈ లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 2. సో ఫైనల్గా 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ బై 2λ, ఈ లాంబ్డా కిందకు వచ్చేసి 2λ అవుతుంది. ఆప్షన్ డి. సో 10th one, if tan theta 1 is equal to k into cot theta 2, then cos theta 1 minus theta 2 by cos theta 1 plus theta 2 ఆ వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో మనకి ఇచ్చిన కండిషన్ ఇది. సో మనం ఈ tan theta 1 రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే అది cot theta 1 అవుతుంది. సో cot theta 1 ఆల్రెడీ ఇక్కడ cot theta 2 ఉంది, k లెఫ్ట్ సైడ్ వస్తే 1/k. సో ఈ కాట్స్ని మనం కాస్ బై సైన్లోకి మనం మార్చుకుందాం. cos theta 1 ఇంటూ cos theta 2 బై sin theta 1 ఇంటూ sin theta 2 ఈజ్ ఈక్వల్ టు 1/k. సో కాట్ అంటే కాస్ బై సైన్, కాస్ బై సైన్. సో ఇప్పుడు మనం కాంపోనెండో అండ్ డివిడెండో ఫార్ములా అప్లై చేయాలి. సో కాంపోనెండో అండ్ డివిడెండో cos theta 1 ఇంటూ cos theta 2 ప్లస్ sin theta 1 ఇంటూ sin theta 2. సో పైన ప్లస్ కింద మైనస్, ఆ విధంగా నేను చేస్తున్నాను. cos theta 1 ఇంటూ cos theta 2 మైనస్ sin theta 1 ఇంటూ sin theta 2. సో పైన మైనస్ కాబట్టి 1 మైనస్ k బై 1 ప్లస్ k. సో ఇది cos a cos b ప్లస్ sin a sin b, cos a మైనస్ b ఫార్ములా. దట్ మీన్స్ cos theta 1 మైనస్ theta 2 బై కింద cos a ప్లస్ b ఫార్ములా, cos theta 1 plus theta 2, that is equal to 1 minus k by 1 plus k. Therefore, option B is the right answer.